ఇవాళ గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతుంటే విద్యాశాఖ మంత్రి కనీసం పట్టించుకోడు. కనీసము నెలకు 10 చొప్పున పాఠశాలల్లో మనం చూస్తున్నాం పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మరి విద్యాశాఖ మంత్రి దాని మీద స్పందించాడు. ఎవరు విద్యాశాఖ మంత్రి? రేవంత్ గారే. ఫెయిల్. ఇవాళ నేరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఫోరెన్సిక్ ల్యాబ్లు ఇవన్నీ కూడా తగలబడిపోతుంటే, క్రైమ్ పెరుగుతుంటే, లా అండ్ ఆర్డర్ విఫలం అవుతుంటే హోంమంత్రిగా రేవంత్ గారు ఫెయిల్. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా పంపకాలు వాటాలు, ఉప ముఖ్యమంత్రినే ఒక ఛానల్ బాదుతూనే ఉన్నది. నువ్వు ఇంట్లో బొగ్గు కుంభకోణం నువ్వు చేసినావు అంటే ఉప ముఖ్యమంత్రి గారు మీడియా ముందు వచ్చి ఆ ఛానల్ రేవంత్ గారికి దగ్గరైన ఛానల్, న్యూ ఇయర్కి పోయి వాళ్ళ కాలు మొక్కుతారు, బొకేలు ఇస్తారు, అందుకే నన్ను అటాక్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి అనేసి ఉప ముఖ్యమంత్రి గారు అంటారు. ఆ బొగ్గుల దాని మీద కూడా కనీసం విచారణ ఉండదు. సో ముఖ్యమంత్రిగా నువ్వు కాంట్రాక్టులు కమిషన్లు చేస్తున్నాను. మున్సిపల్ శాఖ మంత్రిగా కనీసం ఇలా హైదరాబాద్ నగరంలో దోమల నివారణ కూడా చేయలేకపోతున్నావు. నువ్వు ఇలా చెత్త ఎత్తలేకపోతున్నారు, దోమల నివారణ కూడా చేయలేకపోతున్నారు. ఈ 4 శాఖలు నీ దగ్గర పెట్టుకొని ఒక సీఎంగా నువ్వు ఈ శాఖలు పెట్టుకొని అబ్సల్యూట్గా ఫెయిల్ అయినావు.